థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. మీకు లంచ్ టైం అవుతున్నా కూడా మీకున్న ఈ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్. ఒక్క 10 minutes అమ్మా. మనకి ప్రజెంట్ జనరేషన్లో మొబైల్ యూసేజ్, ఇంటర్నెట్ అందరం విపరీతంగా వాడుతున్నాం. ప్రజెంట్ మనకు అది అవసరం. ఇప్పుడు మనకు దీంతో పాటుగా సోషల్ మీడియా కూడా పెరిగింది. ప్రతి ఒక్కరు అంటే చిన్నపిల్లల నుంచి ఆల్మోస్ట్ ఓల్డ్ ఏజ్ వరకు కూడా ప్రతి ఒక్కరు మనం మొబైల్ యూజ్ చేస్తున్నాం. ఇలా యూజ్ చేసే క్రమంలో మనకు కొన్ని అన్వాంటెడ్ మెసేజెస్, అన్వాంటెడ్ లింక్స్, ఇటువంటి అన్వాంటెడ్ కాల్స్ ఇవన్నీ మనం రిసీవ్ చేసుకుంటున్నాం. మనకి తెలిసో తెలియకనో వాటిని యాక్సెప్ట్ చేయడం ద్వారా మన ఫోన్ కాంప్రమైజ్ కావడం, లేదా మన సోషల్ మీడియా అకౌంట్స్ అవి కూడా కాంప్రమైజ్ కావడం, అబ్యూజివ్ కంటెంట్ ఇవన్నీ పోస్ట్ చేస్తున్నారు. వీటి గురించి మేము ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి ప్రతి స్కూల్లో మేము మా వేలో మేము అవేర్నెస్ అనేది ఇస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతుందని తెలిసి ఇంతమంది స్టూడెంట్స్కి మేము ఒకటేసారి ఈ అవేర్నెస్ ఇవ్వడం ద్వారా మీరందరూ తెలుసుకొని, నాట్ ఓన్లీ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ ఫ్యాకల్టీ, ప్రతి పర్సన్ మొబైల్ యూజ్ చేసే ప్రతి పర్సన్, ఇంటర్నెట్ యూజ్ చేసే ప్రతి పర్సన్కి ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క 10 minutes నేను మొబైల్ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి కొంచెం షేర్ చేస్తాను, కొంచెం ఓపికగా వినండి. మనం ఇప్పుడు సోషల్ మీడియాలో వాట్సాప్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇలా ఎన్ని సోషల్ మీడియా అకౌంట్ ప్రతి ఒక్కరు మనం కంపల్సరీ యూజ్ చేస్తున్నాం మన మొబైల్ ద్వారా. దీంట్లో వాట్సాప్ని తీసుకుంటే మనం ప్రతి ఒక్కరం ప్రొఫైల్ ఫోటో పెట్టుకుంటాం, డీపీ, అవునా? దాంట్లో మనకి ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయండి. ప్రతి ఒక్కరు మీ ప్రొఫైల్ ఫోటోని ఓన్లీ మీ కాంటాక్ట్స్ వరకు మాత్రమే అలో చేయండి. దట్ ఈజ్ మ్యాండేటరీ. మీరు అలా ఒకవేళ సెట్ చేసుకోకుండా మీ ప్రొఫైల్ ఫోటో ఓపెన్లో పెడితే వాట్సాప్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు, ఈ ప్రపంచంలో వాట్సాప్ ఉన్న ప్రతి ఒక్కరు మీ ఫోటోలను చూడొచ్చు. ఆ ఫోటోలన్నీ మార్ఫింగ్ చేసి మనకే పంపించి మనల్ని బెదిరిస్తున్నారు. మనీ ఇవ్వమని చెప్పేసి, వేరే అడల్ట్ సైట్లలో పెడతామని చెప్పేసి ఇటువంటి కంప్లైంట్స్ చాలా జరుగుతున్నాయి. మీరు జస్ట్ చేయాల్సింది ఒకటే, ప్రొఫైల్ ఫోటో పెట్టుకోండి, నో ప్రాబ్లం. బట్ ఆ ఫోటో చూడడానికి విజిబుల్ పర్మిషన్ ఓన్లీ మీ కాంటాక్ట్స్ వరకు మాత్రమే అలో చేయండి. ఇంకొకటి, మనకి వాట్సాప్ అకౌంట్స్ కానీ ఎనీ అకౌంట్ మన ఒక ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటున్నామంటే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి 1 time పాస్వర్డ్ ఓటీపీ అని వస్తుంది, మీ అందరికీ తెలుసు. మనం ఒక్కసారి ఆ ఓటీపీని షేర్ చేయడం ద్వారా మనకు సంబంధించినటువంటి ఐడీస్, వాట్సాప్ కానివ్వండి ఎనీ అకౌంట్, వేరే వాళ్ళకి హ్యాకింగ్ అంటాం కదా, వేరే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అది. సో దీనికి గాను మనం చేయాల్సిన నెక్స్ట్ ప్రికాషనరీ మెజర్మెంట్ ఏదైనా ఉంది అంటే దాంట్లో మనకి 2-step వెరిఫికేషన్ అనేది ఆప్షన్ ఇచ్చారు. ఎనీ సోషల్ మీడియా అకౌంట్కి మనకి 2-step వెరిఫికేషన్ ఉంటుంది. ఒక్కసారి మీకు తెలుసో తెలియకనో 1 time పాస్వర్డ్ చెప్పినా కూడా మిమ్మల్ని 2-step వెరిఫికేషన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అందులో మనకి బ్రీఫ్గా ఉంటుంది, మీరు మీ అకౌంట్ని వేరే వాళ్ళకి యాక్సెస్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి అయితే మీరు వేరే డివైస్లో యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మనం ఆ 2-step వెరిఫికేషన్ చేస్తే తప్ప చేయలేదు. ఇంకోటి ఫేస్బుక్ అండి. ఇప్పుడు చాలామంది ఒక 5-6 years బ్యాక్ ఇలా చాలామంది అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు వాడుతున్నారా లేదా అనేది సెకండరీ. అటువంటి ఓల్డ్ అకౌంట్స్ అన్నీ ఇప్పుడు హ్యాక్ అవుతున్నాయి, దాంట్లో అబ్యూజివ్ కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు. అట్లా మీకు ఎవరికన్నా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే మీరు ఇమ్మీడియట్గా దాన్ని లాగిన్ అయిపోయి అవసరం లేదనుకుంటే డిలీట్ చేసేయండి, లేదా అది వాడుతున్నాం అనుకుంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. అలా వదిలేసాం కదా, దాంతో మనకు సంబంధం లేదని మాత్రం అనుకోకండి. ప్రజెంట్ ట్రెండింగ్ చాలా అవుతున్నది. ఇంకొకటి అండి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని మనకి హోటల్స్కి రేటింగ్ ఇవ్వమని, యూట్యూబ్లో వీడియోస్ని లైక్ చేయమని, పార్ట్ టైం జాబ్ ఇస్తామని చెప్పేసి రకరకాల మెసేజ్లు మన మొబైల్కి వస్తున్నాయి. అవన్నీ ట్రాప్ అండి. మనకు స్టార్టింగ్లో 100 రూపీస్, 200, 1000 రూపీస్ ఇలా వాళ్ళు అమౌంట్ ఇస్తున్నారు, క్రెడిట్ చేస్తున్నారు, మనకు ఒక ట్రస్ట్ అనేది వచ్చే వరకు. ఆ తర్వాత మీరు చాలా బాగా చేస్తున్నారని చెప్పేసి మిమ్మల్ని ఒక టెలిగ్రామ్ గ్రూప్లోకి తీసుకెళ్ళి మీతో హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అలా చేసి చాలామంది లక్షలలో మనీ పోగొట్టుకొని మా దగ్గరకు వస్తున్నారు. అటువంటి మెసేజ్లు వస్తే మీరు వాటికి ఏం రెస్పాండ్ అవ్వకండి. అటువంటివి వస్తే అది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని నమ్మండి.
ఓకేనా. లోన్ యాప్స్ అండి, మనము ఇప్పుడు మనకు ఫోన్కి వచ్చేటువంటి లింక్స్ కానివ్వండి, ఓటీపీస్ కానివ్వండి, బ్లూ కలర్ లింక్స్ వస్తుంటాయి మనకి అన్నోన్ మెసేజ్. వాటిని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన ఫోన్లో ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. మన ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఆ లింక్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. సో మీరు అటువంటి లింక్స్ని క్లిక్ చేయొద్దు ఎవరు కూడా. లోన్ యాప్స్ ఏమైనా ఉన్నా కూడా, మీకు ఏమైనా చిన్న రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఎవరు కూడా దయచేసి అసలు ఆ యాప్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నారంటే మన కాంటాక్ట్స్, మన గ్యాలరీ, మన ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ కన్సర్న్ యాప్ వాడికి వెళ్ళిపోతుంది. దాని నుంచి మనకి హరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇటువంటి ఇంకా చాలా ఉందండి, టైం లేదు, మళ్ళీ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.